బిగ్ బాస్ సీజన్ 1 నుంచి రివ్యూస్ ఇస్తూ ఈ రోజు బిగ్ బాస్ 6కి ఒక వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా వచ్చి ఈ రోజు టాప్ 5లో ఉన్నారు కదా. సో మీకు ఎలా అనిపించింది? నా లైఫ్ బాగలేకపోవడం వల్ల అది ఒక ప్రొఫెషన్ లాగా మారి ఆదిరెడ్డి అనగానే చాలా మంచి నేమ్ మారుమోగింది. ఆదిరెడ్డి ఎప్పుడు కూడా నేను ఏదైతే మాట చెప్పానో దాన్ని స్టిక్ అయి ఉంటానో. ₹1 ఇచ్చినా నామినేషన్ ఆదిరెడ్డి గారు చెప్తే అది ఇలా లాక్ అయిపోయి ఉంటుందంట. నాకు తప్పు అనిపిస్తే ఆపేస్తాం. చాలా మంది అనుకున్నారు ఆది గారు మీరు కూడా అమౌంట్ పట్టుకొని బయటకు వచ్చేస్తారు. జనాల డెస్టినీకి అగైనెస్ట్కి వెళ్ళినట్టు ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే అదిరిపోయిందండి. ఆ ఫీల్ వేరండి. నాకున్న సిగ్గు మొత్తం 95% ఆ రోజు పోయింది. దీనికి వైఎస్ఆర్సీపీ సర్కిల్ ఉండింది. సో ఇలాగా కూడా కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది అనే టాక్ అయితే మాకు వినిపించింది. ఒక పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను? నేను ఒక పార్టీ మెంబర్ని ఎట్లా అవుతా? మీ పర్సనల్ లైఫ్లో అంటే మీరు ఎలాంటి పొజిషన్ నుండి ఎలా వచ్చారు? అమ్మలేరు, సో సిస్టర్స్ని మీరే చూసుకున్నారని కూడా తను నాగలక్ష్మి గారు నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఎక్కడ లూజు బట్టలు వేసుకుని ఉన్న బట్టలతో అడ్జస్ట్ అయినా తిరిగిన ఆదిరెడ్డి ఎక్కడ? నా ఫ్యామిలీని మొత్తాన్ని జాలీగా చూసిన ఊరెక్కడ? టాప్ 4 వరకు వెళ్ళిన నా జర్నీ ఎక్కడ? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు అయితే నాతో పాటు చాలా 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 స్పెషల్ గెస్ట్ ఉన్నారు. చాలా స్పెషల్ పర్సన్. నిజంగా బయట ఎంతమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్, ఎంత జెన్యూన్ అనే నేమ్ అయితే చాలా బాగా తెచ్చుకున్నారు. సో ఈరోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ నేమే ఆదిరెడ్డి గారు. సో చాలామంది టైటిల్ విన్ అయిపోతారు, లేదు అంటే పక్క టాప్ 2లో ఉంటారని చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. బట్ ఏదైనా సరే టాప్ 5లో ఉన్నారు కాబట్టి సో వెల్కమ్ చెప్పేస్తూ చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆదిరెడ్డి గారు. సో వెల్కమ్ టు మంజుషానే. నాకు షాప్ కదా ఒక్కోసారి. వెల్కమ్ టు సుమన్ టీవీ. కాదు, బయట ప్రపంచాన్ని చూసారు కదా, ఎలా అనిపిస్తుంది ఫస్ట్ చెప్పండి? ఇంకా బయట ప్రపంచం చూడలేదు, కార్తీక్ లోపలికి వచ్చాను. కాదు, ఇన్నాళ్ళు ఆ 4 గోడల మధ్యలోనే ఉన్నారు, ఫైట్ చేశారు, ఎమోషన్ ఫీల్ అయ్యారు, హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు, మిస్సింగ్ ఫీలింగ్. సో ఇవన్నీ మల్టీ అంతా చూసేశారు ఈ 105 days కూడా. జస్ట్ ఇలా బయటకు వచ్చిన తర్వాత మీ ఫ్యాన్స్ని, మీ అభిమానాన్ని చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? హ్యాపీ అనిపిస్తుంది. ఫ్యాన్స్ అని చెప్పనండి నేను, ఎందుకంటే వెళ్ళేటప్పుడు నాకు ఒక పేజ్ ఉంటుంది ఆదిరెడ్డి అని, 9000 followers ఉండేవాళ్ళు. దాన్ని నా పేజ్ కాకుండా ఇంకో దాని మీదుగా కన్వర్ట్ చేద్దాం అన్నప్పుడు ఆదిరెడ్డి ఫ్యాన్స్ అని పెట్టమన్నారు. నేను ఆదిరెడ్డి ఫ్రెండ్స్ అని పెట్టిపోయా. దానికి నేమ్ చేంజ్ చేస్తాడు. ఫ్యాన్స్ అని పెట్టాలని నాకు అంత సీన్ లేదు. ఎప్పటికైనా కూడా ఫాలోవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అంతే. చాలా హ్యాపీ అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి రివ్యూస్ ఇస్తూ ఈ రోజు బిగ్ బాస్ 6కి ఒక వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా వచ్చి ఈ రోజు టాప్ 5లో ఉన్నారు కదా. సో మీకు ఎలా అనిపించింది? బిగ్ బాస్ సీజన్ 2 నుంచి రివ్యూ స్టార్ట్ చేస్తా. అది కూడా చాలా కామెడీగా, అంటే తమాషగా స్టార్ట్ చేసిన ఇది. నా లైఫ్ బాగలేకపోవడం వల్ల అది ఒక ప్రొఫెషన్ లాగా మారి దాంట్లోనే డబ్బులు వస్తున్నాయని తెలిసి తర్వాత కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళా. ఒక 5-6 సీజన్స్ మొత్తం ఓటీటీతో సహా అన్ని చేసి లాస్ట్కి బిగ్ బాస్ అవకాశం రావడం, అక్కడికి వెళ్ళేటప్పుడు నెగిటివిటీతో టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ నాకు. ఎందుకంటే నేను రివ్యూస్ చేశాను, ఒక కంటెస్టెంట్ పొగిడానంటే ఆపోజిట్ 4 నచ్చదు. వీడే నేను ఇతను పొగుడుతున్నాడని, ఇతన్ని పొగిడినప్పుడు వాళ్ళకి నచ్చుతాను, మిగతా వాళ్ళకి నచ్చదు. నెగిటివిటీ కామన్ పెద్ద దాంట్లో. అంత నెగిటివిటీతో ఎంటర్ అవుతున్నప్పుడు నాకు పెద్ద ఫాలోయింగ్ లేదు, ఖచ్చితంగా చాలా తక్కువ వారాలు ఉంటాను అనుకున్నా. రివ్యూస్ చేశాను కదా నెగిటివిటీ ఉందని. కానీ వెళ్ళినప్పుడు ఆడుతూ ఉంటే వీక్ బై వీక్ సేవ్ అవుతున్నప్పుడు నాలో కాన్ఫిడెన్స్ వచ్చింది. టూ మచ్ ఇప్పుడు ఏం లేదు, మనం ఆడుతున్నది కరెక్ట్ వే అని తెలియాలంటే ఎక్కువ వీక్స్ సేవ్ అవుతుంటే నేను వెళ్తున్న పాత కరెక్ట్ అని కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా కాన్ఫిడెన్స్ వచ్చేంతవరకు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆడాను. మనం ఏం తోపులం కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి వచ్చేస్తే మన లైఫ్ అంతా తలకిందులో వద్దని ఆ భయం అయితే ఉంటుంది కదా ఎవరికైనా. చాలా జాగ్రత్తగా ఆడాలి, ఒక్కొక్కటి చేసి కట్టుకుంటూ వెళ్ళాలి. ఒక కాన్ఫిడెన్స్ వచ్చేంతవరకు, ఆ కాన్ఫిడెన్స్ వచ్చేంతవరకు చాలా జాగ్రత్తగానే ఆచితూచి ఆడాను. అలా ఆడుతూ స్టెప్ బై స్టెప్ బాగా ఆడుతూ గట్టిగా ఆడి విన్నర్ అవుతాను అనుకున్నాను. ఏమైంది నాది మేబీ జనాలు చూసేదానికి ఆ విన్నర్ అయ్యేంత చేయలేదేమో అనుకోని ఓట్లు తక్కువ పడ్డే లేదు తెలీదు. కానీ నేనైతే చాలా నాకు సాధ్యమైనంత వరకు ఆడాను. టాప్ 4 వచ్చింది, చాలా హ్యాపీ. రిజల్ట్తో ఏముంది, విన్నర్ అయినా రన్నర్ అయినా ఏదైనా జనాల అభిమానం రావాలి. వాళ్ళకి ఎక్కువ అభిమానం ఉండొచ్చు, నాకు తక్కువ అభిమానం కొంచెం ఉండొచ్చేమో, అది పెద్ద విషయం కాదు. చాలా హ్యాపీ. బాగా మంచిగా అభిమానాన్ని అయితే సంపాదించుకున్నారండి. బయట చాలా మంది అభిమానులు ఉన్నారు, మిమ్మల్ని కలవడం కోసం వెయిట్ చేస్తున్నారు. మేము ఆ బయట క్రౌడ్లోని మేము తీసుకున్న బైట్స్లోనే ఆదిరెడ్డి అనగానే చాలా మంచి నేమ్ మారుమోగింది. కార్లో వస్తున్నప్పుడు మాలో అదే చెప్పాడు, టూ మచ్ పాజిటివిటీ ఉంది అవుట్ సైడ్ అని.
నేను వెరీ హ్యాపీ. ఎందుకంటే అక్కడేమో గమీద అన్నారు, అది ఏదో సార్ తిట్టారు, అందరు తిట్టారు, ఏంటి అంతా నేను తప్పులు చేస్తున్నాను అనే ఫీలింగ్ లోపల వచ్చినప్పుడు ఒకసారి నేను డౌన్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్స్ది నేను నిజంగా తప్పులు చేస్తున్నానా, రాంగ్ వేలో వెళ్తున్నానా అని బాధపడేవాడిని. కానీ అయినా కూడా సాధ్యమైనంత వరకు నేను రాంగ్ వే వెళ్తున్నానని రిటర్న్ అవ్వకుండా అలాగే వెళ్ళాను ముందుకి. తర్వాత సంగతి నాకు ఎందుకో నేను మంచిగానే ఆడుతున్నాను, నేను తప్పు చేయట్లేదు అనిపించిందని ముందుకు వెళ్ళాను. కాబట్టి ఇక్కడ దాకా వచ్చాను. అయితే మీకు స్ట్రైట్ వేలో డైరెక్ట్ ఒక ఆన్సర్ చెప్పాలండి. ఫస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినప్పటి నుంచి లాస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే వరకు ఈ టాప్ 5 కాకుండా టాప్ 6 వరకు అయిన వాళ్ళని మేము ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఆదిరెడ్డి గురించి, ఇతని ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది కదండి, నామినేషన్ ఒకటి ఉంటుంది కదా, ఈ నామినేషన్లో అందరూ ఏం చెప్తారా అనేది ఒకటి చూస్తే ఆదిరెడ్డి గారు నామినేషన్లో ఏంటి చెప్పి నామినేషన్ చేస్తారా అని చూసేవాళ్ళంట. కానీ ఆ నామినేషన్ ఆదిరెడ్డి గారు చెప్తే అది ఇలా లాక్ అయిపోయి ఉంటుందంట. ఇంకటి సోర్స్ కానీ అది రాంగ్ అని చెప్పడానికి కానీ ఎలాంటి అవకాశం కూడా ఇవ్వరంట. అంత పర్ఫెక్ట్ రీజన్ చెప్తారంట. ఆ కంటెస్టెంట్స్ ఇక్కడ ఎవరు చెప్పారు నాకు తెలియదు, ఆల్మోస్ట్ అందరూ కంటెస్టెంట్ నాకు అక్కడ లోపల చెప్పేవాళ్ళు ఆదిరెడ్డి నామినేషన్స్ అంటే అలా నిలబడి చూసేవాళ్ళు అందరూ. అది అయిపోయిన తర్వాత చెప్పేవాళ్ళు. అందరు నామినేషన్స్ అయిపోయిన ప్రతిసారి జరిగేది ఒక 5-6 మందిని వచ్చి ఏం మాట్లాడేవాళ్ళు, భలే అనేవాళ్ళు. నామినేషన్స్ ప్రతి నామినేషన్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తాను. అంటే అంత క్లారిటీ ఎలా వచ్చిందని ఈ రివ్యూస్ నేను తప్పు చేశాను రైట్ చేసి నాకు తెలియదు, కానీ నాకు ఒక క్లారిటీ ఉండేది గేమ్ మీద. కానీ ఏది మాట్లాడాలో అదే మాట్లాడేవాడిని. ఎక్కడ బూతులు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టే మాటలు కానీ ఏం లేదు. చాలా రెస్పెక్ట్ తోనే అమ్మాయిలను అయితే గారు అని పిలుస్తానే మాట్లాడి నాకు అనిపించిన పాయింట్ కొండ బదులు కట్టినట్టు మాట్లాడేవాడిని. ఒక్కోసారి మిస్టేక్స్ కూడా ఉన్నాయి, అది కామన్. ఇప్పుడు మనిషి మనం ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లోనే కాదు 105 రోజుల జర్నీ అవుట్ సైడ్ ఉన్నా నువ్వు తప్పులు చేస్తావు. సో నేను కూడా కొన్ని తప్పులు చేశాను. ఎక్కువ తప్పులు చేయకుండా ఉన్నవాడు ఎక్కువ రోజుల్లో వెళ్తారు. నేను చాలా తక్కువ తప్పులు చేశాను అనుకుంటున్నా, కాబట్టి జర్నీ ఎక్కువ రోజులు ఉంది. ఆ నామినేషన్ రీజన్స్ అంటే మేబీ బిగ్ బాస్ రివ్యూస్ చేశాను, అది కొంత ప్లస్ అయింది. ఇంకో కొంత ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి కూడా జనాలను అబ్జర్వ్ చేయడం, ఏదైనా తెలుసుకోవాలని కానీ ఎక్కువ నేను లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ. ఎంతమంది సోచ్ చెప్తున్నా మిగతా వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఎవరైనా ఒక వ్యక్తి సోచ్ చెప్తున్నారు అనిపిస్తే నేను అతను ఇబ్బంది పడతాను. నేను చాలా జాగ్రత్తగా వింటాను. మళ్ళీ రిటర్న్ క్వశ్చన్ అడిగినప్పుడు మనం ఏం చెప్పానంటే ఆన్సర్ చెప్పకపోతే ఫీల్ అవుతారేమని నేను ఎవరినైనా బాగా వింటా, సొల్లు చెప్తాను వింటా. సో అది నాకు బాగా యూజ్ అయింది. బాగా వింటా, ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పే పాయింట్లు వింటాను, గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడో జరిగినవి తీసుకొని వచ్చి మాట్లాడినప్పుడు కొంచెం ఇబ్బంది పడతారు, అలాంటి చేసేవాడిని. ఒక్కోసారి నేను ఇబ్బంది పడ్డే కూడా ఉన్నాయి కొంతమంది నాతో బాగా మాట్లాడినప్పుడు. అయితే నేను చేసిన మంచి పని ఏంటంటే నాకు ఆపోజిట్ వ్యక్తి బాగా మాట్లాడారు అన్నప్పుడు, నా మిస్టేక్ అన్నప్పుడు నేను నామినేషన్ ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయాలి. కొన్ని సందర్భాలు ఒక 5-6 సార్లు అయితే ఎవరైనా నన్ను నామినేట్ చేస్తే ఓకే అని ఆగిపోయాను. ఎందుకంటే వాళ్ళు రైట్ అనిపించేది, ఆగిపోయాను. ఊరికే దానికి ప్రూవ్ చేసుకోవాలని చూడండి, నేను నాకు తప్పు అనిపిస్తే ఆపేస్తాను. ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చే వాళ్ళలో కూడా మీరంటే చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారు. గీతు రాయల్ కానివ్వచ్చు, ఫైమా కానివ్వచ్చు, రాజ్ కానివ్వచ్చు, వీళ్ళందరికీ బాలాదిత్య గారు కానివ్వచ్చు, సుదీప గారు కానివ్వచ్చు, వీళ్ళందరికీ కూడా మీరు చాలా చాలా నచ్చారు. వాళ్ళకి మీరు నచ్చడం ఒక ఎత్తు, మీకు ఎక్స్పెషల్లీ పర్సనల్గా మీకు నచ్చిన కంటెస్టెంట్స్ ఎవరు? నాకు పర్సనల్గా నచ్చింది గీతు, ఫైమా, రాజ్, బాలాదిత్య అన్న. వీళ్ళు నలుగురు, శ్రీ సత్య కూడా. ఆల్మోస్ట్ అందరూ నచ్చేస్తారు. అక్కడ ఏంటంటే ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతారు. అక్కడ ఏంటంటే ఒక ఆమ్లెట్ వేసి ఇచ్చినా కూడా ఆ ప్రేమ ఉంటుంది. అంత సింపుల్ అండి అది. ఆ జర్నీ ఏంటంటే ఎవరు ఉండరా, నాకు ఏం చేరదు కదా అసలు. నాకు ఏదో ఒక అమ్మాయిని రోజు అడిగేవాడిని ఒక ఆమ్లెట్ అని, చాలా ఇబ్బంది పడతా అడిగేవాడిని అందరినీ. అందుకనే ఫైమా వచ్చేటప్పుడు నా ఇన్ఫీరియర్, నా సిగ్గా తెలిసే ఫైమా ఎలిమినేట్ అయ్యేటప్పుడు అన్నమాట ఏంటంటే నేను ఏడవదలుచుకోవాలి, అసలు ఎవరు వెళ్ళిపోయినా ఏడవకూడదు అనుకోండి. లాస్ట్ స్టేజ్కి వచ్చిన ఫైమా వెళ్ళేటప్పుడు గేట్ దగ్గర ఏమన్నదంటే ఇనాయతో ఆదిరెడ్డి కొద్దిగా ఆమ్లెట్ వేయడం మర్చిపోవద్దు అనేది సింపుల్ మాట అది. అంటే నాకు చాలా ఇమోషనల్ అనమాట. అంటే ఆ పిల్ల వెళ్ళేటప్పుడు కూడా నాకు ఆమ్లెట్ వేసి ఉదయం ఆదిరెడ్డి, నేను ఎవరిని అడగలేను, నాకు బలి సిగ్గు, ఏమో వాళ్ళు వేస్తారా లేదా అని చాలా ఇబ్బంది పడతాను. ఆ చిన్న చిన్న వాటికి అంటే ఒక ఆమ్లెట్ వేసిన వాళ్ళ మీద కూడా కన్సర్న్ ఉంటుంది. అంత ఇది ఆ ఎమోషనల్ బాండింగ్ తో జరిగే జర్నీ, అది అంత ఈజీ కాదు. అవి దాచుకొని నువ్వు నామినేట్ చేయాలా, కోప్పడాలా, ఫైట్ చేయాలా, వెరీ టఫ్ జర్నీ. సార్ ఇప్పుడు చెప్తున్నప్పుడు కూడా అలాంటి వాటర్ వెరీ టఫ్ జర్నీ. అందుకనే అందరు ఇష్టమే, ఎక్కువ ఇష్టం వీళ్ళు నలుగురు, గీతు, ఫైమా, రాజ్, బాలాదిత్య అన్న. ఆ తర్వాత మిగతా వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ రోజు ఫినాలీ రోజు కీర్తి బయటకు వచ్చేసింది. అయితే నాగార్జున గారు ఒక క్వశ్చన్ అడిగారు, ఇద్దరిలో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అని. నేను అలా చెప్పలేను అని చెప్పి కీర్తి గారు చెప్పారు. బట్ నాగార్జున గారు బ్లాక్ డ్రెస్ వేసుకునే వాళ్ళు విన్ అవుతారని అనుకుంటున్నారా అని ఒక చిన్న హింట్ ఇచ్చారేమో అని జనాలకు అనిపించింది. సో మీకేమనిపించింది? అంటే హింట్ ఇచ్చారంటారా? హింటే అది, ఎందుకంటే ఇద్దరు బ్లాక్ డ్రెస్ లోనే ఉన్నారు. మన హింట్ ఎట్లా? డార్క్ బ్లాక్ వచ్చేసి రావంత్ గారు, లైట్ లేదా లోపల ఉన్న వాళ్ళకి నాకు తెలుసు ఆల్మోస్ట్ రెండు బ్లాక్. మేబీ ఆ స్టేజ్ మీద లుక్ బాగుండాలని ముందే చెప్పుండొచ్చు, బ్లాక్ లో ఉంటే బాగుంటుంది మేబీ, నాట్ షూర్. అది హింటేం కదా, ఇద్దరు బ్లాక్ లో ఉన్నారు కాబట్టి కామెడీగానే ఉంటారు అంతే, బ్లాక్ లో ఉన్న వాళ్ళు గెలుస్తారని హింట్ ఎవరు.
చాలా మంది అనుకున్నారు అది గారు మీరు కూడా అమౌంట్ పట్టుకొని బయటకు వచ్చేస్తారేమో అని. ఆదిరెడ్డి ఎప్పుడు కూడా నేను ఏదైతే మాట చెప్తానో దాని మీద స్టిక్ అయి ఉంటానో, ₹1,00,00,000 ఇచ్చినా నేను డబ్బులు తీసుకున్నాను కాదు. ఎందుకంటే ఆ పేరులోనే ఉంది అది విన్నింగ్ ప్రైజ్ మనీ, అంటే విన్నర్కి రావాల్సింది. సో జనాలు ఓట్లేసేది ఎవరికి? విన్నర్ అవ్వడానికి, ఒక వ్యక్తిని విన్నర్ చేయడానికి ఆదిరెడ్డికి, నితీష్కి ఓట్లేసారు అనుకోండి, లేకుంటే మంజుషా గారు కంటెస్టెంట్ మంజుషాకి విన్నర్ అవ్వాలని ఓట్లేశారు. ఆవిడది 50 లక్షలు, ఆవిడది విన్నింగ్ ప్రైజ్ మనీ విన్నర్కి రావాలి. నేను 2వ పొజిషన్లో 3వ పొజిషన్లో ఉండి నన్ను డబ్బులు అడిగితే ఆ ₹1,00,00,000 తీసుకోమంటే ఆ ₹1,00,00,000 నేను తీసుకొని వస్తే ఆ మంజుషా గారికి అన్యాయం జరిగినట్టే. ఎందుకంటే అక్కడ మంజుషా గారికి ఎందుకు అన్యాయం జరిగింది? జనాలు ఓట్లేసింది మంజుషా గారు విన్నర్ అవ్వాలి. విన్నర్ అయితే 50 లక్షలు ₹1,00,00,000 మంజుషా గారికి రావాలి. ఆవిడకి రావాల్సింది నేను తీసుకెళ్తే కరెక్ట్ కాదు కదా, జనాల డెస్టినీకి అగెనిస్ట్కి వెళ్ళినట్టు. ఇది నా ఒపీనియన్. అలా చేయొచ్చు ఒకరు ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి, కొంతమంది చేయొచ్చు. ఇప్పుడు శ్రీహాన్ చేసింది కరెక్ట్ డెసిషన్ నా దృష్టిలో కూడా. ఎందుకంటే అతను కష్టపడ్డాడు, లాస్ట్ 2 దాకా వచ్చారు. వాళ్ళే పెంచుకుంటూ వెళ్తున్నప్పుడు శ్రీహాన్కి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలాసార్లు చెప్పాడు. అలాంటి వాళ్ళు తీసుకోవాలనిపిస్తుంది, తీసుకోవడం తప్పలేదు. బాగా కష్టపడి ఆడాడు, ప్లస్ అతనే విన్నర్ అయ్యాడు కూడా. కానీ నేనుంటే తీసుకునేవాడు కదా, దాని రీజన్ ఇది. సో ఏంటంటే ఫినాలి లాస్ట్ అయిపోయిన తర్వాత ఎండింగ్లోని ఓట్స్ ఎవరికి ఎక్కువ వచ్చింది అంటే శ్రీహాన్కి ఎక్కువ ఓటింగ్స్తో తను ఉన్నాడు అని చెప్పేటప్పుడు మీరు అసలు ఏమనుకున్నారు? నేనేం అనుకోలేదు, ఇద్దరు ఎవరైనా గెలవచ్చు అనుకున్నా. కానీ 1% 2% ఎడ్జ్ రేవంత్ ఉంటుంది ఏమనుకున్నా. ఎందుకంటే కానీ ఇక్కడ రివర్స్లో శ్రీహాన్ గారికి ఓటింగ్ ఎక్కువ అన్నారు, చాలా తక్కువ ఎడ్జ్ అన్నారు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇతనికి విన్ అయ్యాడు, ఇతను డబ్బులు వచ్చినాయి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇద్దరు విన్ అయినట్టే, ఇద్దరు బాగాడారు, నిజంగా బాగాడారు. నేను కళ్ళ ముందు చూశాను కదా, ఒక్కోసారి ఏమనిపించిందంటే, ఇప్పుడు నాది ఏంటంటే నేను రివ్యూవర్గా వెళ్ళాను కదా, నేను అవతలోడి గేమ్ నచ్చినప్పుడు నేను పొగడకుండా ఉండాలంటే కష్టం. నేను బయట చేసింది కూడా అవతలోడు బాగా ఆడితే పొగిడేది. అక్కడ కూడా వాళ్ళిద్దరు బాగా ఆడిన ప్రతిసారి అనిపించేది. వాళ్ళకి చెప్పేవాను కూడా, అది టెలికాస్ట్ ఏం లేదు, సూపర్ ఆడారని, నెక్స్ట్ లెవెల్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సీజన్ అని కానీ ఇవన్నీ చాలా చెప్పేవాను. ఇద్దరు బాగా ఆడారు, ఇద్దరు డిజర్వ్డే. అక్కడ వెళ్ళిన అందరూ లాస్ట్ 5 మంది 4 అందరూ డిజర్వ్డే. ఎంత మీరు ఫైట్ చేసినా మళ్ళీ రేవంత్కి హగ్ ఇవ్వడం, రేవంత్ గారు మీతో మాట్లాడడం, మీరు మళ్ళీ రేవంత్ గారికి హగ్ ఇవ్వడం, ఇదంతా కూడా చాలా హ్యాపీ అనిపించేది అనమాట బయట జనాలకి. అంటే వీళ్ళ మనసులో ఏముండదు, ఆ క్షణానికి ఏమో అనిపించింది. అస్సలు ఏముండదండి, నాకైతే ఏముండదు. రేవంత్కి అసలు ఉండదు. రేవంత్ గొడవ వేసుకుంటాడు, మళ్ళీ 5 నిమిషాలకు వచ్చి ఆమ్లెట్ నోట్లో పెడతాడు, అంత వెరైటీగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమంటే ఆ ఎన్విరాన్మెంట్ అలానే పొలైట్గానే జరుగుద్ది, అలానే జరిగింది. నేనైతే గొడవ వేసుకున్న వ్యక్తితో మాట్లాడడానికి చాలా టైం పడుతుంది. నేనే ఇనిషియేట్ తీసుకుని గొడవ వేసుకున్నా అంటే అవతలోళ్ళు వచ్చే వరకు మాట్లాడను, లేదు నాకు ఆ కోపమైన తగ్గాల 1-2 డేస్ అయినా పడుతుంది, వెంటనే మాట్లాడను. అవతలోళ్ళు ఇష్యూ అయినప్పుడు అవతలోడు వస్తే మనం ఏం కాదలేం కదా, నేను మాట్లాడతాం ఎవరితోనా. సో రేవంత్తో ఇష్యూ అయినా ఎవరితో ఇష్యూ అయినా వాళ్ళు వచ్చి మాట్లాడేవాళ్ళం, మనం మాట్లాడేవాళ్ళం. ఫ్యామిలీ ఎపిసోడ్ అయితే అదిరిపోయిందండి. కానీ ఏంటి సిగ్గుపోయిందా ఇప్పుడు? ఇప్పుడు కొంచెం పోయింది. అంతా ఫంక్షన్స్కి వెళ్తారా మరి? వెళ్తానండి, అన్ని చోట్లకి వెళ్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను ఇంతమందిలో. నాకు ఒకప్పుడు నేను సుమన్ టీవీకి కానీ ఎవరైనా పిలిస్తే ఎందుకు రాలంటే నాకు సిగ్గు, ఈ ఆర్డర్ స్వామి ఇదని ఆ సిగ్గు అనమాట. లేకుంటే నేనేం బిల్డప్ పొగరు అట్లేం ఉండదు నాకు. నేను ఇక్కడ కూర్చొని కింద కూర్చొని ఇంటర్వ్యూ చేయమని చేస్తాను, చెత్తకుప్పల దగ్గర కూర్చొని ఈ యాడని చేస్తే ఏదైనా తింటే ఏం లేదు, నాకు అసలు ఏ బిల్డప్ లేదు. ఊరికే అబ్బా అందరూ ఉంటారు, ఆయన అమ్మాయిలు ఉంటారు, వీళ్ళందరూ తలకాయ ఎందుకు లేనిపిస్తుంది. నేను ఇప్పుడు అమ్మాయినే కదా, ఇప్పుడు లేదు, ఇప్పుడు తగ్గింది. ఆ సిగ్గు వల్ల చేయలేదు, కానీ ఇప్పుడు నో ప్రాబ్లం, ఐ కెన్ హ్యాండిల్ ఎనీవన్. కవిత గారికి ఆ రోజు మరి అంత హ్యాపీగా అసలు ఆదిరెడ్డి గారేనా అని అనిపించింది. ఆ ఎత్తుకునేటప్పుడు ముద్దు పెట్టేటప్పుడు మేము షాక్ అయ్యాం. ఆ ఫీల్ వేరండి. ఎందుకంటే 100 రోజులు, ఒక 70-80 రోజులు ఇంట్లో వాళ్ళని చూడుకున్నామండి. మా పాప బిగ్ బాస్ రివ్యూస్ వింటూ కడుపులో పెరిగింది. మా పాప సీజన్ 5 జరుగుతున్న టైంలో కడుపులో ఉండింది. రోజు రివ్యూస్ చెప్పేటప్పుడు మా వైఫే అన్ని సెట్ చేస్తూ ఉండేది, కెమెరా ఆఫ్ చేసి ఆన్ చేసేది. పాప అప్పుడు 8th మంత్ 9th మంత్ మధ్యలో ఉండేది. రివ్యూస్ చెప్పేటప్పుడు రెగ్యులర్గా మా పాప కోసం చాలా చిన్నగా మాట్లాడుతూ వీడియోలు చేసేవాడిని. ప్లస్ పుట్టిన తర్వాత లేదు, సీజన్ 4 ఎండింగ్లోనే సంథింగ్ ఉండదు. సీజన్ 5కి వచ్చేసరికి లాస్ట్ పుట్టేసి ఒక 5-6 నెలలు సంథింగ్ ఉండదు. అంత వింటూనే పెరిగింది మా పాప. కాబట్టి ఆ కనెక్షన్ ఉంటుంది. అదే పాప బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ బర్త్డే కేక్ కట్ చేస్తే వెరీ ఎమోషనల్. బిగ్ బాస్ కేక్ అడగగానే పంపించడం, అక్కడ ఫస్ట్ బర్త్డే జరగడం, మా వైఫ్ది కూడా November 11 ఉండడం, ఇద్దరు కలిపి కేక్ కట్ చేయడం, వెరీ హ్యాపీ. అదే రోజు నాకున్న సిగ్గు మొత్తం 95% ఆ రోజే పోయింది. మా వైఫ్ వచ్చి రాగానే నాకు వచ్చిన బూస్ట్ ఏంటంటే, అంతవరకు డాన్స్ అనేది నేను ఎట్లా చేసామని నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, నాకు అసలు డాన్సే రాదు, నా దగ్గర టూ మచ్ ఆఫ్ టాలెంట్స్ ఏం లేవు, మాట్లాడగలను, అదొకటే నమ్మకం. కానీ ఆ రోజు నేను ఫీల్ అయింది అంటే, మా వైఫ్ వచ్చిపోయినప్పుడు వచ్చిన బూస్ట్ వల్ల డాన్స్ టీచర్ అని ఒక టాస్క్ వచ్చింది. అందరికీ ఒకటి ఇచ్చినప్పుడు నాకు డాన్స్ టీచర్ ఇచ్చారు. నేను ఫిక్స్ అయింది ఏంటంటే, మా వైఫ్ వచ్చిపోయిన ఎనర్జీ నాలో కనపడాలి. మా వైఫ్ వెళ్ళి ఇంట్లో ఆ వీడియో చూసినప్పుడు, ఆ ఎపిసోడ్ చూస్తే నేను వెళ్ళానన్న సంతోషం, ఆ పాపను చూసామన్న ఎనర్జీ ఆదిరెడ్డిలో కనిపించింది అని హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా ఉండాలి అనేది ఫిక్స్ అయ్యే. నాకు రాదు అనుకున్నది అందరు చూసి ఏమన్నా అనుకుంటారు, ట్రోల్ చేస్తారని అనుకున్న కూడా పిచ్చికేసేసాను. అంటే అక్కడ వేసిన పంచులు కానీ న్యాచురల్గా నేను బయట ఓవర్ టాకెటివ్, కొంచెం సిగ్గుపోవాలి. ఆ రోజు అంత బాగా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేస్తూ అందరి మీద పనిచేస్తే
ఆ ఎపిసోడ్ నేను ఆ టీచర్ ఆ ఎపిసోడ్ కంటెంట్ అయిపోయిన వెంటనే అందరూ వచ్చి కంటెస్టెంట్స్ అందాం మామూలు పొగడతలు కాదు, స్పాట్లో ఎపిసోడ్లో వచ్చేయలేదు. ఏందాది రెడ్డి ఇంత హైలైట్ ఎంటర్టైనర్. 7th వీక్లో నేను ఎవరో నామినేట్ చేసినప్పుడు నువ్వు ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు, డాన్స్ చేయట్లేదు అన్నప్పుడు నేను ఊరికే ఒక మాట అన్నా, యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ ఎన్ ఎంటర్టైనర్ బై దిస్ ఎండ్ ఆఫ్ ద సీజన్ అని. అందరికంటే ఎక్కువ ఎంటర్టైన్ చేస్తాను, గుర్తుపెట్టుకున్నాను. దేవుడు దేవుడు ఆయన రోజులు ఉన్నాను, ఎంత ఎంటర్టైన్ చేశానో తెలీదు. నేనేమి కమెడీని కాదు, కానీ నాకు అనిపించినంత వరకు జనాలు ఎంటర్టైన్ చేయడానికి నా మాటలో, నా పంచులతో కానీ, నా నామినేషన్స్తో కానీ, నాకు వచ్చిన డాన్సులతో కానీ నేను వెళ్ళిన దానికి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను. అండ్ బిగ్ బాస్కి సంబంధించిన లాస్ట్ ఒకటే క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. అంటే ఆదిరెడ్డి గారు మంచి అభిమానాన్ని సంపాదించుకున్నారు, మంచి పబ్లిసిటీ చాలా బాగా వచ్చింది, అసలు ప్రతి ఒక్క మాట చాలా జెన్యూన్ అనే నేను తెచ్చుకున్నారు, స్ట్రైట్ ఫార్వర్డ్ ముక్కుసూటి మనిషి అనే పేరు తెచ్చుకున్నారు. బట్ బయట వచ్చేసేటప్పటికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా ఎక్కువ ప్రమోట్ చేశారు, దీనికి వైఎస్ఆర్సీపీ సర్కిల్ ఉండింది, సో ఇలాగా కూడా కొంచెం నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యింది అనే టాక్ అయితే మాకు వినిపించింది. ఏమో అది నాకు తెలియదు, నేను ఇప్పుడు వచ్చాను కదా చూడాలి, కానీ ఐ డోంట్ థింక్ సో అండి. ఎందుకంటే ఇక్కడైనా కానీ ఎక్కడైనా కానీ ఒక ఓటింగ్ సిస్టమ్ ఉండే ఆ ఎలక్షన్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఎలా ఉంటుందంటే మనిషి ఒకడు ప్రెజర్ చేస్తే ఓటు లేడు. నార్మల్ ఎలక్షన్లో కూడా అందరూ డబ్బులు పంచుతారు, ఓటు మనసుకి ఇష్టమైన వాళ్ళకే వేస్తారు. సో ఒక పార్టీయో 2 పార్టీలో ఒక మనిషి చెప్తే ఓట్లేరు. చిరంజీవి గారు చెప్పగానే చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ ఓట్లేరు. పవన్ కళ్యాణ్ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ చెప్పిన వాళ్ళకి ఓట్లేరు. వాళ్ళకి వాడి ఆట తీరు నచ్చితేనే ఓట్లేస్తారు. పలానా వాళ్ళు చెప్తే ఓట్లేరు. ఏ పార్టీ ఏం చేసిందో నాకైతే తెలియదు. ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే అందరూ సపోర్ట్ చేయకుండా నేను ఇక్కడ దాకా ఎందుకు వస్తాను? ఒక పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తాను? నేను ఒక పార్టీ మెంబర్ని ఎట్లా అవుతా? అది ఏం కాదు అసలు. నేను నార్మల్ పర్సన్ అంతే. అందరూ సపోర్ట్ చేస్తారు, నాకు ఒక పార్టీ ఏమై ఉండొచ్చు అంటే నా జర్నీ మొత్తం మీరు చూస్తే మిస్టేక్ చాలా తక్కువ. ఎవరిని ఇంజరీ చేయడము, అమ్మాయిలతో మిస్బిహేవ్ చేయడము, ఇంకోటి ఏం చేయాలి. మేబీ నెగిటివ్ రివ్యూస్ నెగిటివ్ చేయాలంటే ఏదో ఒకటి పట్టుకొని రావాలి, కాబట్టి అది పట్టుకొని వచ్చారేమో. నాకు అన్ని పార్టీల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకు ఉండరు? సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మీకు ఎంతమంది లేరు, మీకు అన్ని పార్టీలో ఫ్రెండ్స్ ఉంటారు. నేను మిమ్మల్ని ఒక పార్టీకి అంటగడితే అయిపోద్దా? ఏ పార్టీ నాకు తెలియదు అసలు. వచ్చిందా అంత వచ్చిందా నాకు తెలియదు. సో బయట అనుకునే వాళ్ళందరికీ ఒక మంచి బెస్ట్ ఆన్సర్ ఇది. ఒపీనియన్స్, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఒకరిని ఇబ్బంది పెట్టాలంటే, ఒకరిలో నెగిటివ్స్ తీసుకోవాలంటే, ఒకరిని తొక్కాలి అంటే ఒక మాట అనాలి. ఆ మాట అని ఉంటారేమో. దానివల్ల నేనే ఇదేమీ లేదు. ఎందుకంటే అందరూ ఓట్లు లేకపోతే, అందరూ నచ్చకపోతే నేనే ఇక్కడ దాకా ఎందుకు వస్తారా? ఒకరు సపోర్ట్ చేసేది నాకు అర్థం కాదు. ఒకరు సపోర్ట్ చేస్తారంటే హార్ట్కి నచ్చితేనే ఓటేస్తారు. ఒక హాట్ స్టార్ ఓపెన్ చేసి ఓటేసి ఒక కామెంట్ పెట్టి అంత చేయాలంటే మనసుకు నచ్చాలి. కానీ మంజుష గారు సుమన్ టీవీలో ఎంప్లాయీస్కి అందరూ చెప్తే అందరూ ఓట్లేస్తారు. ఒకరికి వాళ్ళకి నచ్చితేనే వేస్తారు, వేస్తామా అని చెప్తారు. కానీ సో అలాగే ఎక్కడ అలాంటిది ఏం జరిగి ఉండదు అనుకుంటాను. జరిగేదానికి ఛాన్సే లేదు. నేను అందరికీ నచ్చుంటాను అనుకుంటాను. ఎందుకంటే జెన్యూన్గా ఆడానండి. నేను కష్టపడ్డాను, ఆడినంత వరకు చాలా స్ట్రైట్గా ఆడాను. నచ్చకుండా ఎందుకుంటాను? ఏం చేశాను నచ్చుతూ? నార్మల్ పర్సన్ అసలు డిఫరెంట్ అండి. ఇప్పుడు నేను ఏ రోజు తలదూకోవాలను స్టైల్గా రెడీ అయిపోయి హంగామా చేసి మాట్లాడేటప్పుడు అన్నీ చూసుకొని మాట్లాడాలి ఏముండదు నాకు నోటికి ఏది అనిపిస్తుంది మాట్లాడతా. ఏ స్టైల్లో మాట్లాడాలంటే ఆ స్టైల్లో మాట్లాడతా. అంతేగాని ఇలా మొహం దుడుచుకుని మాట్లాడాలా, స్ట్రైట్గా నిలబడి మాట్లాడాలా, ఇదేం లేదు. ఎలా చేయాలనిపిస్తే అలా చేసేవాడిని. వెరీ జెన్యూన్ హార్ట్లో. అంతే, ఇంకా అసలు ఏముండదు నాకు ఆ టైంలో ఏది మాట్లాడాలని అది మాట్లాడేస్తాం. ఎలా నిలబడాలంటే అలా నిలబడతా. ఇష్టం వచ్చినట్టు పడుకుంటే ఇష్టం వచ్చినట్టు దుల్లేడతాయి. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. నేను అంతే, బయటనే అంతే, ఇక్కడనే అంతే. నేను అసలు పట్టించుకోను. అక్కడ ఇంటర్వ్యూలు కింద ఇచ్చేటప్పుడు నాకు బాధ, ఎవరికైనా రిజెక్షన్ నాకు భలే బాధ. ఎవరు వద్దని పొదన పైకి అంటున్నా కూడా వాళ్ళు అయిపోయి అంటారు. ఎంతసేపు అయినా వాళ్ళు ఏమైనా అనుకుంటారు, ఏమైనా బాధ. సో నేను ఎవరిని ఏమనలేను. సూపర్. సో ఇప్పటి వరకు బిగ్ బాస్ అయిపోయింది. బిగ్ బాస్ జర్నీని అలా కొంచెం పక్కన పెడితే లాస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మాత్రం మీ పర్సనల్ లైఫ్ చెప్పండి. ఆదిరెడ్డి అనే కామన్ మ్యాన్ టాప్ 5కి రావడం అనేది అంత ఈజీ కాదు. సో సక్సెస్ఫుల్గా టాప్ 5కి వచ్చేసేటప్పుడే వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ అండ్ మీ వే ఆఫ్ థింకింగ్ కానీ, మీ వే ఆఫ్ టాకింగ్ కానీ, మీ వే ఆఫ్ రెస్పెక్ట్ కానీ జనాలందరికీ అర్థమైపోయింది. ఎంటైర్ ఇది ఇంటర్నేషనల్ షో, చాలామంది చూస్తారు. ఇక్కడ కంట్రీస్లో కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి అంతటికీ స్ప్రెడ్ అవుతున్న షో ఇది. సో జనాలందరికీ తెలిసింది మీరు ఏంటి అనేది. బట్ మీ పర్సనల్ లైఫ్లో అంటే మీరు ఎలాంటి పొజిషన్ నుండి ఎలా వచ్చారు, అమ్మలేరు, సో సిస్టర్స్ని మీరే చూసుకున్నారని కూడా తను నాగలక్ష్మి గారు నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. చాలా రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ అని చెప్పారు. సో మీ గురించి చెప్పండి, తెలుసుకోవాలని ఉంది. నేను ఎవరైనా ఏమైనా అడిగితే ఏం చెప్తానంటే, మంజుష గారు ఇన్స్పిరేషన్ అని కానీ ఇలాంటి అన్నప్పుడు నాకు హౌస్లో కూడా నేను డబ్బులు ఎంత విలువ అనేది ఒక టాస్క్ వచ్చింది. అప్పుడు నేనేం చెప్పానంటే, అందరూ నేను ప్రాబ్లమ్స్లోకి వచ్చాను అది ఇది అని చెప్తూ వచ్చారు. నేనేం చెప్పానంటే, నాకు ఇప్పుడు ఏం ప్రాబ్లమ్స్ లేవని చెప్పాను. ఒకప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పాను. కొంతమంది ఏంటంటే మన ప్రాబ్లమ్స్ని చెబితే సింపతి అంటారు. నేను ఎలా ఫీల్ అవుతానంటే,
ఇప్పుడు ప్రాబ్లం ఉందని చెప్తే సింపతి, ఒకప్పుడు ఉండింది ఈ రోజు లేదు అంటే ఇన్స్పిరేషన్. నాకు ఎలా ఫీల్ అవుతుందంటే 2017 వరకు 2018 వరకు వినాయక చవితికి డబ్బులు ఉంటాయి మా ఊర్లో, అందరికీ తెలుసు మా ఊర్లో పక్కన వాళ్ళకి. ఆ వినాయక చవితి డబ్బులు ఎక్కువైతే ఆ డబ్బులు ఊర్లో వాళ్ళకి వడ్డీలకి ఇస్తారు. మా ఇంట్లో వాళ్ళు తెలియకుండా మా ఇంట్లో వాళ్ళు తీసుకున్న డబ్బులు మా ఫ్రెండ్స్ని అడిగి వాళ్ళు తీసుకున్నారు అప్పు ఓ 10,000, నేను ఓ 10,000 తీసుకున్నాను నా దగ్గర బ్యాంక్ కోచింగ్లో ఉన్నప్పుడు. ఆ 10,000 తీర్చడానికి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వడ్డీ వేసా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వడ్డీ. 2018 ఎండింగ్ వరకు ఆ 10,000 తీర్చలేకపోయిన పొజిషన్లో ఉన్నాను. మా చెల్లెలు పెన్షన్తో బతుకుతున్న పొజిషన్. 2013లో మా మదర్ చనిపోయినప్పుడు టూ మచ్ ఆఫ్ 11 lakhs సంథింగ్ సింగిల్ టైం పేమెంట్తో మన ఈ మధ్య 1.5 ఎకరా అమ్మి 2018లో కట్టాం. బ్యాంకులో లోన్స్ ఉండేవి. అప్పుడే మా మదర్ చనిపోయారు. ఆ టైంలో మా అందరి పొజిషన్ ఏంటంటే, నాది, మా చెల్లిది, మా నాన్నది, ఊర్లో ఉన్న మా వరకుంటపాడు ఊర్లో ఉన్న ప్రతి మనిషి, మీరు ఎప్పుడైనా ఆ సైడ్ వెళ్ళినప్పుడు ఊర్లోకి వెళ్ళి అడిగితే మా గురించి నేను ఎంత కష్టాలు ఫేస్ చేశానో ఊరు మొత్తం చెప్తుంది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్. ఎలా ఉంటుందంటే, నేను బయటికి వెళ్తే ఆ టైంలో మా అమ్మ చనిపోయిన 10-15 రోజుల తర్వాత కూడా అది రెడ్డి అంటారు, అది అంటారు, అది తిన్నావా అంటారు, జాలిగా అడిగేవాళ్ళు అన్ని రకాలు. ఎవరు ఏ పర్సన్ అయినా, అమ్మాయి అబ్బాయి ఎవరైనా కానీ, తిన్నావా, మా చెల్లెలు కూడా తిన్నావా, ఏం కూర అంటే, ఇంట్లో చేసుకొని ఉండరేమో, ఇలా పొజిషన్ టూ మచ్ బ్యాడ్, నెక్స్ట్ లెవెల్ బ్యాడ్ పొజిషన్. మా ఊరు మొత్తం మీద అదొక డౌన్ స్టేజ్లో ఉన్న ఫ్యామిలీ ఆ టైంలో, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్, ఆ పర్టికులర్ టైంలో. ఆ స్థాయి నుంచి ఈరోజు మీ సుమన్ టీవీ దగ్గర ఇంటర్వ్యూ, బయట ఒక 20 మంది ఇంటర్వ్యూ, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి టాప్ 4 దాకా వెళ్ళిన జర్నీ, రివ్యూ స్టార్ట్ చేసి స్టెప్ బై స్టెప్ నా కాలం మీద నేను ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కనే 58 కేజీలు బక్కగా ఉండి 2018 వరకు చాలా ఇబ్బంది పడి, పెళ్ళి అవుతుందో లేదో మా అక్క ఫోన్ చేసి 2018లో నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు 2 లక్షలు సంపాదించారు ఎలాగోలా, ఇంకొక 2 లక్షలు నేను అప్పు చేసి నీ పెళ్లి చేస్తాను, ముందు పెళ్లి చేసుకో, 29 ఏళ్ళు వచ్చినప్పుడు అన్న స్థాయి నుంచి నేను ఒక పెళ్లి చేసుకొని సక్సెస్ఫుల్గా కెరీర్లో ఉండి ఒక పాప, ఆ పాప నా వైఫు, నా చెల్లెలు, మా నాన్న, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన నా ఫ్యామిలీ అంతా నాతో పాటు బిగ్ బాస్ హౌస్కి 1-2 సార్లు వచ్చి నేను టాప్ 4లో నిలబడి ఇంతమంది జనాల ప్రేమని జెన్యూన్ వేలో సంపాదించి ఇక్కడ దాకా నిలబడ్డానంటే ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ అని ఫీల్ అవుతాను. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి, ప్రతి ఒక్కడికి ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు వచ్చిన ఈ ప్రాబ్లమ్స్ చాలామంది యూత్లో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. నాకు వెయిట్ నో ప్రాబ్లం. నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతుంటే ఒక్క సెకండ్ రోల్ అయింది నా లైఫ్. ఎక్కడ లూజు బట్టలు వేసుకుని ఉన్న బట్టలతో అడ్జస్ట్ అయినా ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్కి సూట్లు 10 రకాల షూస్ వేసుకుని అందరి ముందు దర్జాగా తిరిగిన ఆదిరెడ్డి ఎక్కడ, నా ఫ్యామిలీని మొత్తాన్ని జాలీగా చూసిన ఊరెక్కడ, ఈరోజు నా ఊరు మొత్తం గర్వపడేలాగా టాప్ 4 వరకు వెళ్ళిన నా జర్నీ ఎక్కడ అని ఆలోచిస్తే టూ మచ్ హ్యాపీ టీయర్స్. లైఫ్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వదిలేస్తే అన్ని ప్రాబ్లమ్సే. నాకున్న ప్రాబ్లమ్స్ చాలామందికి ఉండు, వాటన్నిటినీ సొంతంగా మా చెల్లెళ్ళు, మా నాన్న వాళ్ళందరినీ చూసుకుంటూనే సక్సెస్ అయ్యి బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి అక్కడ కూడా కష్టపడుతూ అది జెన్యూన్ గాడి టాప్ 4 దాకా నిలబడ్డా. యూత్కి కూడా నేను చెప్పేది ఒకటే, ఎవరైనా చూసే వాళ్ళకి, మనం ఏం చెప్పే అంత స్థాయిలో లేము కానీ, మా అమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయింది, కష్టాల వల్ల చచ్చిపోయింది. నాకు నీ కష్టాలు, నేను కష్టాలను ఫేస్ చేసి ఈరోజు సక్సెస్ అయినా. కష్టాలు బొచ్చిన మంది కొట్టాయి, అందరూ చచ్చిపోరు. నిలదొక్కుని కష్టపడి ఎదిగి నువ్వు 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, కానీ అక్కడికక్కడ నేను లైఫ్ ఆపుకోవద్దు సూసైడ్ చేసుకుని. లాస్ట్కి ఎండ్ చేసేటప్పుడు మా మదర్ సూసైడ్ చేసుకోకుండా ఉంటే మా మదర్ ఒంటి నిండా బంగారం ఉండేది. ఈరోజు మా మదర్ చనిపోయే ముందు వరకు ఏదైనా పెళ్ళికి పోవాలంటే, ఫంక్షన్కి వెళ్ళాలంటే మా అత్త వాళ్ళ దగ్గర ఏదైనా దండ తీసుకుని లేదు. ఊళ్ళో అందరికీ తెలుసు, అన్నకు కూడా తెలుసు, అందరూ తెలుసు. అంత స్ట్రగుల్ అయింది. ఒక త్రుటిక ఆవేశం, క్షణిక ఆవేశం వల్ల సూసైడ్ చేసుకొని చనిపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయలేక భవిష్యత్తులో వస్తే హ్యాపీనెస్ నువ్వు ఎంజాయ్ చేయలేవు. మా మదర్ ఉంటే ఒక దండ వేసుకోవాలని తిరగలేను, మా మదర్కి ఒంటి నిండా బంగారం ఇచ్చినావు ఈరోజు. అది మిస్ అయింది. నువ్వు ఆవేశపడితే నీ హ్యాపీ లైఫ్ ఫ్యూచర్ని చూడలేవు. ఎవరు సూసైడ్ చేసుకోవద్దు. కష్టాలు శాశ్వతం కాదు. ఈ వడాల మామ జీవితంలో ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ కాదు, భయంకర స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. వాటిని ఫేస్ చేసి ఇక్కడ దాకా వచ్చి సక్సెస్ఫుల్ అయ్యాను. నేనే సక్సెస్ అయ్యాను. నా దగ్గర టాలెంట్ ఏం లేదు, ఓన్లీ మాట్లాడగలను ఒక రకంగా. అలాంటిది ఎవరైనా సక్సెస్ అవుతారు. సూసైడ్ తీసుకోవద్దు. అంటే హ్యాపీ టీయర్స్, వెరీ హ్యాపీ టీయర్స్, అంటే టూ మచ్ హ్యాపీనెస్. ఎందుకంటే ఎక్కడ ఆదిరెడ్డి 2017 ఈరోజు ఎక్కడ ఇంతమంది నా కోసం వచ్చి మైక్లు కెమెరా పెడతాప్ప ఊహించలేని జర్నీ.
అందరూ జాలిపడ్డ ఆదిరెడ్డి ఎక్కడ, అందరూ ఎగబడుతున్న ఆదిరెడ్డి ఎక్కడ, అసలు అర్థం కాదు. వెరీ హ్యాపీ. ఇంకంతే, అది అతగడ ఏం చెప్పడు. ఇది ఏడుపు కాదు అసలు, టూ మచ్ ఆఫ్ హ్యాపీనెస్, ఎక్స్ప్రెస్ చేయలేని హ్యాపీనెస్ కళ్ళలో నుంచి వచ్చేసింది. అంత హ్యాపీ. స్వామి నా వల్ల కాదయ్యా. హ్యాపీ, వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై లైఫ్ అండ్ మై జర్నీ. ఈ బిగ్ బాస్ జర్నీలో చూసే ఆడియన్స్ని నా గేమ్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేసి డిసప్పాయింట్ అయినామని అనుకుంటే వెరీ సారీ. నా బాడీకి, నేను పెరిగిన వాతావరణం, నా మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్కి, నా పల్లెటూరు వాతావరణానికి నేను ఎంత చేయగలను, అమ్మాయిలతో ఎంత మాట్లాడగలను, నా సిగ్గుకి ఇవన్నీ చేసేసా. 100% చేయగలిగా. దానికి మీరు 4th పొజిషన్ ఇచ్చారు, వెరీ హ్యాపీ. అంతేగాని ఏదైనా తప్పులు అనిపిస్తే ఖచ్చితంగా క్షమించండి. నేను రివ్యూ చేశానండి, ఇది కట్ చేయొద్దు, ఎడిట్ మాత్రం చేయొద్దు, ఇది అసలు ఎపిసోడ్ ఎడిట్ చేయొద్దు. నేను రివ్యూస్ చేశాను 5 years. చాలామంది కంటెస్టెంట్స్ గురించి నాకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పారు. నా ఒపీనియన్. నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు 100 మంది, 1000 మంది, లక్షల మంది నాది ఆదిరెడ్డి వేస్ట్, తప్పు చేశాడంటే నేను తీసుకుంటాను. నేను ఎలాగైతే చాలామంది మీద ఒపీనియన్ చెప్పాను, అందరికీ ఆ రైట్ ఉంది ఒపీనియన్ చెప్పేది, నేను యాక్సెప్ట్ చేస్తాను నా మిస్టేక్స్ని. నేను ఆదిరెడ్డి అందరికీ మంచోడు అనిపించడు, అందరికీ జెన్యూన్ అనిపించడు, అందరికీ రైట్ అనిపించడు. నన్ను రాంగ్గా అనుకున్న వాళ్ళకి అది రాంగ్ అని వాళ్ళు అనుకుంటే నన్ను ఎవరు వాళ్ళు అన్నాడికి నన్ను, నేను అన్నాను అందరినీ, నన్ను అనొచ్చు, ఎవరే అనొచ్చు. పర్సనల్గా ఫ్యామిలీ జోలికి వెళ్లకుండా ఎవరినైనా ఏమని అనొచ్చు ఈ సొసైటీలో. పర్సనల్గా ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు తప్ప. సో నన్ను ఎవరు ఏమన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను. నా జర్నీలో మిస్టేక్స్ ఉంటే నేనే యాక్సెప్ట్ చేస్తాను. ఎవరు పుణ్యాత్ముడు కాదు, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. సో నేను కూడా అంతే. సో తప్పులు ఉంటాయి, ఆ తప్పులు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఏదైనా తప్పులు చేస్తుంటే సారీ. నేను ఆడవాళ్ళ వరకు ఆడాను. నాకు సపోర్ట్ చేస్తున్న జనాలకి, నన్ను నమ్మి నాకు ఓటేసిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. ఇప్పుడు మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యి తప్పు చేశాడు ఆదిరెడ్డి అనే రోజులు తీసుకురాను. ఇక లైఫ్ లాంగ్ ఇదే డౌన్ టు ఎర్త్. నేను ఎలాగైతే ఉంటానో అలాగే ఉంటా. బిగ్ బాస్ రివ్యూస్ చేసుకుని బతుకుతాను అంతే. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఆదిరెడ్డి గారు మంచి నేమ్ తెచ్చుకున్నారు. ఇది చాలా జెన్యూన్గా మేము చెప్తున్నాం. ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అండ్ ఒక కామన్ మ్యాన్గా వెళ్ళారు. ఈరోజు ఒక టాప్ 4లో మీరు ఉన్నారు. సో నిజంగా ఎంతోమందికి యూత్కి ఇప్పుడు మీ స్టోరీ అనేది చాలా ఇన్స్పిరేషన్. అంటే అది జాలి అది కాదు, కానీ నిజంగా మంచి ఇన్స్పిరేషన్. అండ్ ఇంకెక్కువగా మిమ్మల్ని బాధ పెట్టాలి. యా షూర్. మా చెల్లెలు బ్లైండ్ అందరూ తెలుసు కదా. 2018లో నేను రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత 2019లో ఎప్పుడో మా చెల్లెలు చేత ఒక వీడియో చేయించాను. మా చెల్లెల దగ్గర వెరీ టాక్టివ్, మా చెల్లెలు కూడా కళ్ళు లేకపోయినా టూ మచ్ ఆఫ్ టాక్టివ్, టూ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. మా చెల్లెలకి ఆ రోజు చెప్పా, ఏదో రోజు నేను సక్సెస్ చేస్తాను. మా చెల్లెలు మా వైఫ్ యూట్యూబ్ ఛానల్కి 3,55,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. ఒక బ్లైండ్ పర్సన్, పెన్షన్తో బతికే పర్సన్ ఒక వీడియో చేస్తే వేలలో డబ్బులు సంపాదించే స్థాయికి వచ్చింది మా చెల్లెలు కూడా. అది కూడా చేయగలిగా. కళ్ళ ముందే నేను అనుకున్నవి, కష్టాల నుంచి ఫ్యామిలీని మొత్తాన్ని మార్చుకోగలిగిన ఒక్కడిని. మా ఫ్యామిలీ మొత్తాన్ని బిగ్ బాస్ స్టేజ్ మీద చూసాం. ఏముంటుంది ఎందుకంటే హ్యాపీనెస్ మనిషికి, డబ్బులా. వెరీ హ్యాపీ అబౌట్ మై జర్నీ. నాన్నగారు ఎంత హ్యాపీగా ఉన్నారు. కష్టాలు పడాలి మనిషి, కష్టాలు పడితేనే సక్సెస్కి వాల్యూ ఉంటుంది. నేను ఆ కష్టాలను దాటుకొని ఇక్కడ దాకా వచ్చాను. అమ్మనైతే టూ మచ్ మిస్ అయ్యా. అందుకని నేను చెప్పేది, ఎవరు సూసైడ్ చేసుకోవద్దు. ఈ రోజు కష్టాలు ఉంటాయి, రేపు నైట్ కష్టాలు ఉంటాయి, ఎల్లుండి ఉదయం సుఖాలు ఉంటాయి. రేపు నైట్ చచ్చిపోతావు, ఎల్లుండి ఉదయం హ్యాపీ ఉంటుంది, రేపు నైట్ ఆవేశపడి చచ్చిపోతావు. మా మదర్ ఉండుంటే నా జర్నీకి, మా మదర్ 70 ఏళ్ళు బతుకుద్ది అనుకున్న మదర్ నా జర్నీ ఇక్కడ చూసుకుంటే 100 ఏళ్ళు బతుకునేది, 95 ఏళ్ళు బతుకునేది మా అమ్మ. అలాంటిది 45, 46 ఏళ్ళకి 43 చనిపోయిందంటే అనవసరం కదా. అది ఎవరు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు లైఫ్లో. పోరాడితే ఏ టైంలో నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు 5 కోట్లు దొరకవచ్చు. నువ్వు ఇప్పుడు టూ మచ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కూడు తిన్నట్టుకు లేదు. నువ్వు రోడ్లో నడిచి వెళ్ళేటప్పుడు ఎల్లుండి ఒక 5 కోట్లు డబ్బులు దొరకవచ్చు, ఒక మూటలో. అదృష్టం కలిసి రావచ్చు. నీ ఇంట్లో ఎవడో తెలియకుండా డబ్బులు వేసిపోవచ్చు. నీకు తెలియదు, నీకు ఏ రకం నుంచి, ఏ టైప్ నుంచి నీకు ఆపర్చునిటీస్ వస్తాయో, అదృష్టం కలిసి వస్తే తెలియదు. లైఫ్ టైంకి వదిలేయాల, కష్టాలను కాదు. ఫేస్ చేయి, కుదిరితే చేయి. ఆకలితో చచ్చిపో అవసరమైతే. నీ కూడు దొరకకపోతే చచ్చిపోవడం వేరు. నీ వల్ల కావట్లేదు, కూడు కూడా దొరకట్లేదు ప్రపంచంలో అనుకున్నప్పుడు చచ్చిపోవడం వేరు. నీకు నువ్వు చచ్చిపోవడం వేరు. పోరాడు, కూటు కోసం ట్రై చేయి. లాస్ట్లో చచ్చిపోతే మనం ఏం చేయాలి, ఇంకా అయినా దొరకపోతే. అంతేగాని ప్రాబ్లం ఉందని చచ్చిపోకూడదు. ఆపర్చునిటీ ఏదో ఒక మూల నుంచి వస్తుంది. వచ్చిన రోజు ఒక పర్సన్ మిస్ అయితే తెలుస్తుంది, ఆ పర్సన్ ఈ రోజు నుండి ఎలా ఉండదని. మా ఫ్యామిలీ అంతా నెక్స్ట్ లెవెల్ హ్యాపీగా ఉండేది. మా మదర్ ఊరికే చనిపోయి ఎందుకు ఊరంతా మా అమ్మని ఇప్పుడు మా ఊరికి పోతే ఎవ్రీ టైం ముసలోళ్ళు ఏమంటారు తెలుసా, మా అమ్మని పచ్చిబూతులు తిడతారు, తప్పు చేసింది అని. మా మదర్ని తిడుతూ చెప్తారు. ఆ రోజు అలా చేయకుండా ఉండింటే ఆ పిల్ల ఏం మనిషి అని తిడతారు. ఎట్లా ఉండేది రాని. అలా ఉండకూడదు ఎవరు కూడా. పోరాడి సాధించి గట్టిగా నిలబడి సక్సెస్ అవ్వాలి. మీ మా పాపలో చూసుకుంటున్నాం.
పాపలా వచ్చేసారు. అంతే. లేదా ఆదిరెడ్డి గారు నిజంగా ఎంతో మంది యూత్కి ఒక మంచి ఇన్స్పిరేషన్. సో ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత కష్టపడి ఆ పొజిషన్ నుంచి ఈరోజు ఆదిరెడ్డి ఈ పొజిషన్కి వచ్చారు అంటే అంత ఈజీ కాదు. ఇంకొక మాట చెప్పాలి, నా రివ్యూ స్టార్ట్ చేసిన తర్వాత నా దగ్గర ఏమీ లేనప్పుడే మా వైఫ్ నన్ను పెళ్లి చేసుకున్నాడికి ఇష్టపడింది. డబ్బులు సంపాదించిన తర్వాత కాదు, ఇష్టపడి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా నాకు స్టాండ్లు పెట్టడం, నా కెమెరా ఆన్ చేయడం, టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూడా నా వైఫ్ కవిత లేకపోయి ఉంటే బిగ్ బాస్ రివ్యూస్లో కూడా అంత సక్సెస్ అయ్యేవాడు కాదు, లైఫ్లో కూడా హ్యాపీగా ఉండేవాడు కాదు. బిగ్ బాస్ మా వైఫ్ ఒప్పుకొని బిగ్ బాస్కి వెళ్తానంటే ఒప్పుకొని పంపించుకుని ఉంటే బిగ్ బాస్కి వెళ్ళినవాడు కదా, నా జర్నీ ఇక్కడ దాకా వచ్చినది కాదు. జీవితం మొత్తం మా వైఫ్కి ఏం చేసినా తక్కువే, అంత రుణపడి ఉండాలి. టూ మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. సన్నంగా అయిపోయింది, ఎంతలా ఉండేది సన్నంగా అయిపోయి ప్రెషర్స్, స్ట్రెస్, బయట నెగిటివ్స్ కామెంట్లు ఇవన్నీ తీసుకుని అంత ఈజీ కాదు. చిన్న పాపను పెట్టుకొని, ఒక ప్లైన్ పర్సన్ పెట్టుకొని, మా నాన్నకి షుగర్, బీపీ, 2 సార్లు బ్రెయిన్ స్ట్రోక్, వీళ్ళందరినీ పెట్టుకొని 3 ముసలోళ్ళని పెట్టుకొని, మా చెల్లెలు, మా నాన్న, మా పాప 3 ముసలోళ్ళ టైప్ వాళ్ళని పెట్టుకొని నా బిగ్ బాస్ గురించి ఇవన్నీ చూసుకుంటూ చేసుకొని ఇంత సపోర్ట్ చేసింది. ఇంకేం చెప్పాలా, మా వైఫ్ లేకపోతే ఇది జరిగేది కదా. మరి 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పండి కవిత గారికి. ఎన్నిసార్లు లవ్ యూ కవిత, ఇంటికి వచ్చిన తర్వాత చెప్తా డైరెక్ట్. సో ఇక్కడ మా ఎదురుగా కూడా చెప్తే ఇంకా హ్యాపీగా మేమందరం కూడా ఫీల్ అవుతాం కదా. సో మరి ఒక మంచి ప్రామిస్ ఇవ్వండి కవిత గారికి. ప్రామిస్ ఏం లేదు, నేను కూడా ప్రతి మనిషి తప్పులు చేస్తారండి. నేను ఒక్కోసారి మా వైఫ్ మీద సీరియస్ అయినవి ఉన్నాయి, అనవసరంగా హర్ట్ చేసినవి కూడా ఉన్నాయి. సో ఇక ముందు నేను అవి చేయను అనుకుంటున్నాను. ఎందుకంటే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత మనిషి వాల్యూ అక్కడ తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఒక ఆమ్లెట్ వేసి అలాంటి ఉన్న అడగాల్సి వస్తుందనే పొజిషన్ నుంచి మా వైఫ్ వేసిస్తానండి ఇసుక్కునే రోజులు కూడా ఉన్నాయి. అనవసరంగా అతి ప్రేమతో వచ్చి టీ తాగు, కాఫీ తాగు, స్నానం చేయి అన్నప్పుడు కూడా ఇసుక్కుంటాం మనం మొగులు. అవన్నీ నాకు గుర్తుకొచ్చాయి హౌస్లో. అబ్బా ఎందుకు కొన్నిసార్లు హట్ చేశారు, అవన్నీ చేయనేమో, అసలు చేయను. హట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తా, బాగా చూసుకుంటా, ఇంకా బాగా. సూపర్ సూపర్ ఆదిరెడ్డి గారు. అండ్ సీరియస్లీ హార్ట్ఫుల్లీ ఆల్ ద వెరీ బెస్ట్. నా తరపు నుంచి, మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి, మీ అభిమానుల నుంచి, అండ్ లక్ష్మి గారు, కవిత గారి అభిమానుల తరపు నుంచి కూడా ఇంకా మంచి హైలో మిమ్మల్ని చూడాలి, ఇంకా మంచి పొజిషన్లో చూడాలి. మళ్ళీ ఆదిరెడ్డి గారిని ఇంకా వేరే లెవెల్లో ఇంకొక వేలో ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ లాట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి మంజు సాగర్.